ఇదేంటి వసు, ఏదో మొక్కుబడి చెల్లించాలని చెప్పావు? ముడుపు కట్టే ప్రోగ్రాం కూడా ఉందా? ఉంది సార్. మనసులో ఉన్నది నిజం కావాలి అంటే ఇక్కడ ముడుపు కట్టాలి. ఈ ముడుపు కట్టడానికి మీరు నాకు సాయం చేయాలి. చెప్పు వసుంధరా, నేనేం చేయాలి? ముందు ముడుపు కడదాం, తర్వాత చెప్తాను. ఇది పట్టుకోండి. ఏమైంది వసు? ముద్దు పసుపు తయారు చేసి అక్కడే మర్చిపోయాను వంశీ సార్. ఇందులో పసుపు కుంకుమ కట్టిపెట్టిన చీటీలు ఉన్నాయి కదా. ఆ ముద్దు పసుపు కూడా ఇందులోనే కట్టాలి వంశీ సార్. నువ్వు ఉండు వసుంధరా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, నా వసుంధర కోరుకున్న ఏ కోరికైనా నెరవేరేలా చూడు తల్లి. తన కోసం నేనేమైనా చేస్తాను. నా మనసులో ఉన్నది ఏదైనా జరగాలని మీరు కోరుకుంటున్నారా సార్? అంటే నేను మీకు దూరం ఎలా అయిపోతాను? అమ్మవారిని నమ్ముకున్నారు కదా సార్, మనకంతా మంచి జరుగుతుంది. తెచ్చేసాను వసు. ఇప్పుడు ముడుపు కట్టి 3 ప్రదక్షిణలు చేసి చెట్టుకు కట్టేస్తే సరిపోతుంది కదా? ఏంటి వసు, అంతే కదా? అంతే సార్, నేను ముడుపు కడతాను. అలక్య గారు, మీకు సత్యనారాయణ వ్రతం గురించి ఏమైనా తెలుసా అండి? కొంచెమే తెలుసండి ఆనంద్ గారు. నవదంపతులు కొత్త జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు స్వామివారి వ్రతం చేసి ఒకరి పట్ల ఒకరు శ్రద్ధతో ఉంటామని, వాళ్ల సంసార జీవితంలో అబద్ధాలకు పీట వేయమని సత్యనారాయణ స్వామి మీద ప్రమాణం చేస్తారంటండి. నాకు కూడా ఇదంతా అత్తయ్య గారే చెప్పారు. ఇందులో కూడా పోటీ పడే ఆటలుంటే ఎంత బాగుండేది కదా అలక్య గారు. మీకెప్పుడు ఆలోచన ఆనంద్ గారు. ఇందులో నా తప్పేం లేదు అలక్య గారు. ఈ సత్యనారాయణ వ్రతం అయ్యాక నానమ్మ అందరికీ హనీమూన్ టికెట్స్ బుక్ చేస్తానంది. తొందరపడి వీసాలు పాస్పోర్ట్లు వృధా చేయకూడదని అలా చెప్పాను. సర్లే, ముందే పూలు కట్టండి. మనమే కట్టామని అందరూ చెప్పుకోవాలి. ఆనంద్, అలేఖ్య. అమ్మా అమ్మా అలేఖ్య, వసుంధర తన గదిలో లేదు. మీకేమైనా చెప్పి బయటికి వెళ్ళిందా? అవునత్తయ్య గారు, మీకు చెప్పడం మర్చిపోయాను. అక్క గుడికి వెళ్ళింది. మరి వంశీ ఎక్కడికి వెళ్ళినట్టు? వసుంధర గారి గుడికి వెళ్తే అన్నయ్య ఇక్కడెందుకు ఉంటాడమ్మా? వసుంధర గారికి తోడుగా అన్నయ్య కూడా వెళ్ళుంటాడు. అయితే చాలా సంతోషం నాన్న. చూస్తారా లేఖి గారు, మా అన్నయ్య ఎంత సౌమ్యుడు. వసుంధర గారితో మాట్లాడడానికి ఇక్కడ ప్రైవసీ లేదని గుడికి వసుంధర గారితో పాటు వెళ్ళాడు. మనకెప్పుడండి ఆ ఛాన్సు?
మీరు నోరు మూసుకోండి. మీ బామ్మగారు విన్నారంటే మనల్ని వ్రతంలో కూడా కూర్చొనివ్వరు. ఆనంద్, పంతులు గారిని ఖచ్చితంగా సమయానికి ఉండమని చెప్పు. చెప్తానమ్మా. మురళి వాళ్లకు ఫోన్ చేసి చెప్పావా ఆనంద్? అది అది మర్చిపోయానమ్మా. ఏంటి నాన్న నువ్వు? మీ 3 జంటలు వ్రతంలో కూర్చోవాలని చెప్పాను కదా నేను. ఎందుకు మురళి వాళ్ళకి చెప్పకుండా నిర్లక్ష్యం చేశావు? సారీ అమ్మా. ఇప్పుడే మురళి అన్నయ్యకి ఫోన్ చేసి ఇంకోసారి గుర్తు చేస్తాను. అక్కర్లేదు. అక్కర్లేదు ఆనంద్. ఈ కుటుంబ పరుగుని తక్కువ చేసిన వాళ్ళు, నేను నా మనవరాలికిచ్చిన మాటని దక్కనివ్వకుండా చేసినవాడు, ఈ ఇంట్లో కడుగు పెట్టే అర్హతని ఎప్పుడో కోల్పోయాడు. అలా అంటారేంటి నానమ్మా? అమ్మ కూడా మురళి అన్నయ్యని తన బిడ్డగా అంగీకరించింది కదా. పైగా ఇప్పుడు మురళి గారు నక్షత్ర భర్త. వాడు మోసం చేశాడని తెలిసినా నేను వాడి మెడ పట్టుకుని బయటికి గెంటయ్యలేదు. ఎందుకంటే కింద పడ్డవాణ్ణి వంశీ పైకి లేపడం నాకిష్టం లేదు. వంశీ వాడి కోసం 4 మెట్లు కిందకి దిగడం నాకిష్టం లేదు. అయినా నక్షత్ర వాడి భార్య ఏమిటి? అది ఎప్పటికీ ఈ ఇంటి కోడలే. అలా చెప్పి నక్షత్ర మనసు చంపేసి తన్ను కూడా ఐరేంద్రలాగే ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయేలా చేస్తారా అత్తయ్య? మురళికి స్థాయి అంతస్తు లేదనే కదా మీరు ఎగతాళి చేస్తున్నారు. వంశీని మళ్లీ ఈ ఇంటికి అప్పగించిన వాళ్లకు ఈ ఆస్తిలో సగభాగం ఇస్తామని పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఇచ్చేయాలి కదా అత్తయ్య? చెప్పండి అత్తయ్య. సగం ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడానికే 1 రోజు పడుతుంది. 1 రోజు వదులుకొని ఇక్కడికి వచ్చే శక్తి మురళికి ఉందా? మన ఆస్తిలో సగభాగం ఇచ్చినా యావదాస్తి ఇచ్చినా మురళి అన్నయ్య తీసుకున్నానమ్మా. తను ఎప్పటికీ ఈ ఇంటి బిడ్డగానే ఉంటానని చెప్పాడు. మురళి వంశీ స్థానంలో ఉండి వంశీ మనసు గెలుచుకున్నాడు. ఆ అర్హత చాలా ఆనంద్. ముందు మురళికి ఫోన్ చేయి. నక్షత్ర అత్తయ్య వస్తున్నారు కదమ్మా. నక్షత్ర, ఏంటి అప్పుడే వచ్చేసావు? ఉదయం నిద్ర లేవగానే సిగ్గుపడి వచ్చేసావా? ఇంకేంటి నక్షత్ర ముచ్చట్లు? మురళి గారు నువ్వు మీ భవిష్యత్తు గురించి ఏం మాట్లాడుకున్నారు? అలేఖ్య, నక్షత్రం ఇబ్బంది పెట్టుకో, కొంచెం దూరం జరుగు. మురళి మీ వెంట రాలేదా నక్షత్ర? నక్షత్ర, నీ మెళ్ళో మంగళసూత్రం ఏమైంది? ఓ, అడ్డాన్ని తీసి మర్చిపోయావా? లేదు, వాడి మొహం మీద తాళి విసిరుకొట్టొచ్చాను. నక్షత్ర, ఏంటి నువ్వు మాట్లాడుతుంది?
అవకతవకలుగా ఉన్న తన జీవితానికి న్యాయం చేసుకున్నానని నా కూతురు చెప్తుంది వదినా. మురళి అన్నయ్య ఏం తప్పు చేశాడని ఇలా చేశారు అత్తయ్య? వాడు మమ్మల్ని మోసం చేసి నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాణ్ణి హత్య చేసి నేరం చేయడం ఇష్టం లేక ఇలా గుణపాఠం చెప్పొచ్చాం ఆనంద్. అదేంటి ఐరేంద్ర మేడం, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా. నక్షత్రం మనసు ఎలా మార్చుకుంటుంది? నేను వాడి మీద మనసు పడలేదలిఖ్య. వాడే నన్ను మార్చి మాయ చేసి పెళ్లి చేసుకునేలా చేశాడు. నక్షత్ర, ఏంటా మాటలు? మనస వాచ కర్మణ మురళితో 7 అడుగులు వేసి తనకు దగ్గరయ్యే తరుణంలో ఇలా అవమానించొచ్చేస్తావా? నా కూతురేమీ వాణ్ణి అవమానించలేదు వదినా. నిజం తెలుసుకొని మురళి మోసగాడని అర్థమయ్యి వచ్చేసింది. అత్తయ్య, ఈ ఇంటికి మీరు పెద్దవారు. మీరైనా చెప్పండి, నక్షత్ర ఇలా చేయడం సరైన పనేనా? ఐరేంద్ర అన్నట్టు నక్షత్ర మత్తు వదిలిపోయి నిజం తెలుసుకున్నట్టుంది. శభాష్ మనవరాల, మళ్ళీ నువ్వు నా దారిలోకి వచ్చేశావు. ఏంటత్తయ్య, మీరు కూడా వాళ్లతోనే ఏకీభవిస్తున్నారా? మీ చేతుల మీదుగానే వాళ్ళ పెళ్లి జరిగింది. ఇప్పుడేం చేస్తారో చెప్పండి అత్తయ్య. జరిగింది బొమ్మల పెళ్ళని నేనెప్పుడో చెప్పేశాను కదా. అప్పుడు నక్షత్ర ఇష్ట ప్రకారమే జరిగింది, ఇప్పుడు నక్షత్ర ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కానీ మురళి అన్నయ్య లాంటి మంచి మనిషిని వదులుకుంటే నక్షత్ర జీవితాంతం బాధను అనుభవిస్తుంది నానమ్మా. ఇప్పుడు నీ నోటితో నువ్వే అంటున్నావు కదా ఆనంద్, వాడు మురళి అని. అంటే నా కూతురు పెళ్లి చేసుకుంది ఈ ఇంట్లో ఉన్నది వంశీ అనుకుని, కానీ వాడు నిజం దాచి మోసం చేశాడు. నక్షత్ర నిజం తెలుసుకుని తన జీవితాన్ని చక్కబెట్టుకోవాలనుకుంటుంది. అంత కర్మే వచ్చింది ఐరేంద్రి. మురళి నక్షత్రను సంతోషంగా చూసుకుంటాడని నీకు నమ్మకం లేదా? మాకు కూడా గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు సంబంధాలు ఉన్నా మా అమ్మ ఇచ్చిన మాట కోసం ఇన్నాళ్లు వేచి చూసింది వంశీ కోసమే వదినా. అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి ఐరేంద్రి? ఎప్పటికైనా నా కూతురే ఇంటి కోడలవ్వాలొదినా. అత్తయ్య, అన్నయ్య తను ప్రేమించిన వసుంధర గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చాడు. ఆ విషయం మీకు గుర్తుందా? గుర్తుంచుకునే మాట్లాడుతున్నారా? వాళ్ళని విడదీయాలన్న ఆలోచన మాత్రమే ఉంటే అవన్నీ ఎలా గుర్తుంటాయి ఆనంద్ గారు? చూసారా అత్తయ్య, ఐరేంద్రి అంటున్న మాటలు వింటున్నారా? తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం వసుంధర నుంచి వంశీని దూరం చేసి వంశీని విగత జీవిని చేసి వంశీ కుప్పకూలిపోయాక మనం వాడిని చూసి కుంగిపోయేలా చేయాలనుకుంటుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? చెప్పండి అత్తయ్య. ఐరేంద్రికి నేను మాటిచ్చాను సుచిత్ర. కానీ వంశీ మన అభిప్రాయాలు తెలుసుకోకుండా వసుంధర మెళ్ళలో తాళి కట్టాడు. అందరూ ఆశీర్వదించారు. నేను వద్దని మొదట్నుంచి చెప్తూనే ఉన్నా. వసుంధర ఈ ఇంటి కోడలి బాధ్యత మోసే అర్హత లేనిది అని. ఆలోపమే ఇప్పుడు ఐరేంద్ర నిలదీసే హక్కుగా మారింది. ఈ విషయంలో నేనేం చేయలేను. నన్ను క్షమించు. చూసావు వదినా, మా అమ్మ కూడా నోరు విప్పలేకపోయింది. అంటే నేను చేస్తుంది రైటేనని అమ్మకి అర్థమై ఉంటుంది. ఐరేంద్రి,
అత్తయ్య గారు నిర్ణయం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళిద్దరినీ వేరు చేసే శక్తి నీకు ఎప్పటికీ రాదు. వసుంధర చావు బతుకుల్లో ఉంటే వసుంధరని బ్రతికించాలని వంశీ తాళి కట్టలేదు. తనతో కలిసి బ్రతకాలనే వసుంధరని పెళ్లి చేసుకున్నాడు. ఐరేంద్రి, నువ్వనుకున్నట్టు ఏదీ జరగదు. అనవసరంగా నీ కూతురి జీవితాన్ని బలి చేసుకోకు. చూద్దాం వదినా, ఆ భగవంతుడు ఎవరి పక్షాన ఉంటాడో చూద్దాం. బేబీ పద. అమ్మా, వీళ్ళు అనుకున్నట్టు జరగదు. అన్నయ్య వసుంధర గారు ఎప్పుడు కలిసే ఉంటారు. అవునత్తయ్య, వాళ్ళు దగ్గరయ్యారన్న ఈర్ష్యతోనే ఇలా చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం సంపూర్ణంగా జరగాలని కోరుకుందాం ఆనంద్. మీరెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. అలాగేనమ్మా. పదండి. బోనం సిద్ధం చేసేశారు. అమ్మవారికి సమర్పించి నైవేద్యం పంచితే మీకు పుణ్యం దక్కుతుందమ్మా. అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఉండాలి పంతులు గారు. పెళ్లి కాకముందు చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని పెళ్ళయ్యాక ఆది దంపతుల్లా చేస్తున్నారు. ఇంతకంటే లోక కళ్యాణం ఏముంటుంది? అంతా మంచి జరుగుతుంది. అమ్మా, బోనం మీద దీపం వెలిగించు. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి. య ఏవంగా. అమ్మా, మీ పేర్లు గోత్రం చెప్పండి. కాకర్ల వంశీకృష్ణ, పసర్లపొడి గోత్రం. అదేంటమ్మా, మరి నీ పేరు చెప్పలేదే? కాకర్ల వసుంధర, పసర్లపూడి గోత్రం పంతులు గారు. పసర్లపూడి గోత్రోద్భవస్య కాకర్ల వసుంధరా నామధేయస్య సహ కుటుంబానాం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. అమ్మా, అమ్మవారికి బోనం సమర్పించు. పసుపు కుంకుమ ప్రదానం చేసి ఆశీర్వాదం తీసుకోండి. పంతులు గారు, నేను ముందు అగ్ని ప్రస్థాన ప్రదక్షిణ చేసి తర్వాత బోనం సమర్పించాలనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? అగ్నిప్రస్థాన ప్రదక్షిణం చేస్తావా? అంత కఠినమైన దీక్షకు పూనుకున్నావంటే అమ్మవారి ప్రాప్తం కోసం బాగా ఆరాటపడుతున్నావమ్మా. నేను నిష్ఠతో దీక్షతో ఈ వ్రతం చేయాలనుకుంటున్నాను పంతులు గారు. ఎంత కష్టమైనా చేస్తాను. ఎప్పుడు మొదలు పెట్టమంటారు చెప్పండి. అది ఒక నిమిషం పంతులు గారు. ఇంతకీ అగ్ని ప్రస్థాన ప్రదక్షిణం అంటే ఏంటి పంతులు గారు? అమ్మవారి అఖండ దీపాన్ని తలపైన పెట్టుకొని మోకాళ్లతో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి బాబు. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనస్సును అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో కేంద్రీకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖండ దీపాన్ని నేల మీదకి దించకూడదు. ప్రదక్షిణాలు పూర్తయ్యాకే అగ్నిహోమం దగ్గర సమర్పించాలి. పంతులు గారు, అమ్మవారిని దర్శించుకొని అగ్ని ప్రస్థాన దీపం ఎత్తుకొని ప్రదక్షిణలు మొదలు పెడతాను. వద్దు వసుంధర, అగ్ని ప్రస్థాన ప్రదక్షిణం నువ్వు చేయొద్దు. నేను చేస్తాను. నేనే ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాను. అయ్యో వద్దు సార్, మీరు అలా చేయడానికి నేనేమాత్రం ఒప్పుకోను. నువ్వే మంచి పని చేసినా నా కోసమే చేస్తావు వసుంధర. ఈ దీక్షలో నన్ను కూడా పాలు పంచుకోనివ్వు. బాబు, అమ్మాయి చెప్తోంది నువ్వు దైవ కార్యం చేయకూడదని కాదు. ఆ ప్రదక్షిణాలు చేయడం ఎంతో కఠినతరం. అదుపు తప్పి పడిపోయినా అమ్మవారి ఆగ్రహానికి ఆహుతవ్వాల్సి వస్తుంది. నిత్యం అమ్మవారిని తలుచుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంటే అమ్మవారు మన మీద ఎందుకు ఆగ్రహిస్తారు? ఏ అపశకనం జరగకుండా ప్రదక్షిణలు పూర్తి చేస్తాను పంతులు గారు. వద్దు సార్, మీరలా చేయకండి. నా మాట వినండి. నేనే ఈ వ్రతాన్ని చేయాలని అమ్మవారికి మొక్కుకున్నాను. నేనే పూర్తి చేస్తాను సార్. వసుంధర, నాకు అమ్మవారిని ఆరాధించే యోగ్యత లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను నీ భర్తని. నీ ప్రతి కష్టంలో పాలు పంచుకునే హక్కు నాకుంది. నేను కోలుకోవాలని నువ్వు ఈ దీక్ష చేస్తున్నావు. నేను పూర్తిగా కోలుకున్నానని నిరూపించడానికే ఈ దీక్షలో పాల్గొంటున్నాను. అది కాదు వంశీ సార్,
దయచేసి ఇక నన్ను ఆపద్దు వసుంధరా, ప్లీజ్. పంతులు గారు, ఇప్పుడు ఏం చేయాలి? ముందు పవిత్రమైన కోనేట్లో మునిగి పట్టు వస్త్రాలు ధరించి రండి బాబు. సరేనండి. వంశీ సార్, ఒకసారి నేను చెప్పేది కూడా ఆలోచించొచ్చు కదా. ఇప్పుడు మన ఇద్దరి బంధం ముడిపడింది వసుంధరా. ఆ బంధం బలపడాలంటే నేను ఈ ప్రదక్షిణలో చెయ్యాలి. నేను ఇలా చేశానని తెలిస్తే అమ్మ కూడా గర్వపడుతుంది. ప్రతి ఒక్కరికి మన ప్రేమ మీద నమ్మకం పుడుతుంది. వెళ్ళొస్తాను. బాబు మాటలు వింటుంటే ఈ దీక్షని క్షణకాలంలోనే పూర్తి చేస్తాడని నమ్మకంగా ఉందమ్మా. అంతా అమ్మవారి సంకల్పమే. శుభం తల్లి. నా భర్తకేం కాకుండా ఈ ప్రదక్షిణలో ఎలాంటి ఆటంకం జరగకుండా ఆయన్ని నువ్వే కాపాడాలి తల్లి.